హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంక నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా క్లీనింగ్‌కి. ఇది ఫెస్టివల్స్ కానీ, వ్రతం కానీ చేసుకునే ముందు రోజు ఎలా క్లీన్ చేసి పెట్టుకోవాలి, దానికి సంబంధించి ఎలా అరేంజ్ చేసుకోవాలని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా దానికి కంటిన్యూషన్ బ్లాగ్ ఇది. ఇంకా మార్నింగ్ అంటే నెక్స్ట్ డే ఫ్రైడే 4th వీక్ శ్రావణ మాసం అనమాట. ఇంకా నేను వ్రతం చేసుకుంటాను కదా, అందుకనేసి తొందరగా అయితే 4:30కే లేచాను. మ్యాక్సిమం 4కేమో అలారం పెట్టుకున్నా, బట్ బంద్ చేసి మళ్ళీ 4:30కి లేచాను. ఇంకా పిల్లలు పనుకొని ఉన్నారు. పిల్లలు పనుకున్నప్పుడే నా పని అనేది తొందరగా అయిపోతుంది. లేచాడంటే బాబు కొంచెం సతాయిస్తాడు, ఏ పని చేసుకోలేడు. ఇంకా మా వారు కూడా అప్పటికి ఇంకా రాలేదు, అవుట్ స్టేషన్ వెళ్ళి వస్తున్నా అని చెప్పాడు. అంటే మార్నింగ్ కల్లా నువ్వు రెడీ అయ్యేసరికి నేను వచ్చేస్తానని చెప్పారు. 7 ఆ టైంకల్లా వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత నేనైతే 4:30కి లేచేసి ఇంకా నైవేద్యాలు అంటే సింపుల్గానే ప్లాన్ చేశాను. ఎక్కువ హడావిడి, ఎక్కువ నైవేద్యాలు అలా ఏం చేయలేదు. చాలా సింపుల్గానే నాకు తోచినంత వరకు నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా లేచి స్నానం చేసేసి బ్రష్ చేసేసి ఇంకా ఆ రోజు పూజ అయిపోయిన వరకు అయితే పాలు కానీ, టీ, కాఫీ ఏమి తీసుకోనండి. ఇలా ఏదైనా పూజ ఇలా అనుకున్నప్పుడు కాఫీ కూడా తాగను. ఇంకా నార్మల్గా ఉన్నప్పుడైతే ఫ్రైడే అలాంటి అంటే ఫ్రైడే అలా చేస్తూ ఉంటాం కదా దీపారాజన, అలాంటప్పుడు అయితే కనుక ఖచ్చితంగా కాఫీ తాగి తర్వాత పనులన్నీ చేసుకుంటాను. కానీ ఇలా పూజలు ఇలాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కాఫీ కూడా తాగను. అలాగే ఉపవాసం ఉంటా. పూజ అయిపోయిన తర్వాత ఒకేసారి ఇంకా భోజనం చేస్తాను. ఇంకా నేనైతే తలస్నానం చేసేసి వచ్చి నైవేద్యానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే ముందు క్లీన్ చేసేసి నానబెట్టేసి వెళ్తే మనము గడపలు ఇవన్నీ పూజించుకొని వచ్చేసరికి మనకు బియ్యం ఇవన్నీ అయితే నానతాయి. ఇంకా నేను పులిహోర అదే లెమన్ రైస్ చేద్దామనేసి బియ్యం అయితే రైస్ కుక్కర్లో కడిగేసి పెడుతున్నాను. నానితే బెన్నె అవుతుంది, ప్లస్ అన్నం కూడా మంచిగా ఉంటుంది కదా. ఇంకా లెమన్ రైస్, దద్దోజనం ఇవి కలిపేద్దామనేసి రైస్ అయితే కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేసి వెళ్ళాను. ఇంకా ఏంటి అంటే ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఏదైనా కానీ ఎక్కువ టైం అడావుడు. నిన్న నేను ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో అయితే నాకు దగ్గర దగ్గర 1.5 అవర్ పట్టిందండి అన్ని క్లీన్ చేసి ఎక్కడెక్కడ సర్దుకోవడానికి, ఎక్కడెక్కడ పూజకు కావాల్సినవి పెట్టడానికి కూడా. సో ఇప్పుడు ఆ 1 అవర్ మనకి ఇక్కడ సేవ్ అవుతుందన్నమాట. అదే ఆ 1 అవర్ అవన్నీ క్లీన్ చేయకోకుండా అలాగే నెక్స్ట్ డే చేసుకుందాంలే, ఇంకా ఫ్రెష్‌గా మంచిగా ఉంటాయి అనుకున్నామంటే ఆ 1 అవర్ ఇలా గడిచిపోతుంది. ఆ 1 అవర్ టైంలో మనం ప్రసాదాలనేది తయారు చేసుకోవచ్చు. సో ఇలా టైం అనేది ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది అయిపోతుందనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఇలా ఎంతమంది ఫాలో అవుతారో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేశాను. ఇంకా ఇది ఉంటుంది కదా వడపప్పు, పానకం వీటన్నిటికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పెసరపప్పు నానబెట్టేసి మన పూజ అయ్యే టయానికల్లా పెసరపప్పు నానిపోతుంది. బెల్లం అలాగే దంచి ఒక కప్లో వేసి వాటర్ వేసి వెళ్ళామంటే తర్వాత పానకం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇలా ఏవేవి కావాలా అనేసి అవన్నీ అయితే ప్రిపేర్ స్నానం చేసిన వెంటనే అవన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా వచ్చాను. ఇంకా అవన్నీ అక్కడ కిచెన్లో పెట్టేసి ఇంకా వచ్చి గుమ్మం అయితే పూజిస్తున్నాను. అప్పటికి టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇంకా అప్పుడు కొంచెం చీకటిగానే ఉంది. ఇంకా అప్పటికల్లా అయితే మా వారైతే వచ్చి కొద్దిసేపు అనుకున్న తర్వాత ఫ్లవర్స్కి వెళ్తా అన్నారు. అంటే మెయిన్ ఫ్లవర్స్, మామిడాకులు ఇలాంటివి తేలేదనమాట ఆ రోజు. నేను వచ్చిన వెంటనే తెచ్చిస్తానులే అవి అప్పుడు అరేంజ్ చేసుకుందంటే సరే అని చెప్పాను. ఇంకా చూసారు కదా మంచిగా గడపనైతే ఇలా పసుపు, కుంకుమ, ముగ్గు పిండి అదే బియ్యం పిండితో అయితే మంచిగా ముగ్గు పెట్టేశాను. రోజు చాకుపీస్తో వేసేదాన్ని, బట్ ఈరోజు ఏంటి అంటే బియ్యం పిండితో వేసాను. బియ్యం పిండితో ముగ్గు వేస్తే చాలా మంచిది. అది కాక అష్టదళం కదా, అమ్మవారికి ఇష్టమైన అష్టదళం ముగ్గులు వేస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా. సో అందుకనేసి నేను అమ్మవారి పాదాలు కూడా వేసాను. చూడండి క్లియర్గా ఇక్కడ ఫోటోలో కూడా యాడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా మంచిగా అనిపించింది, కళగా అనిపించింది అనమాట. గుమ్మాన్ని ఇలా పసుపు కుంకుమ పెట్టి ఒరిపిడితో వెళ్ళకి ముగ్గులు పెడుతుంటే చాలా కళగా ఉంటుంది కదా ఏ గుమ్మం అయినా సరే. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా వెంటనే గుమ్మం పూజ చేసి వచ్చి దేవునికైతే దీపం పెట్టేసాను. ఏంటి అంటే దీపం పెట్టేసిన తర్వాత మనం నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే దీపం పెట్టుకోకుండా పూజ అనేది చేయొద్దు అంటారు కదా ఇలాంటి పూజలు చేసినప్పుడు. ఇంకా అందుకనేసి ఫ్లవర్స్ పెట్టేసి దీపం అయితే పెట్టేశాను. ఇంకా లాస్ట్లో నైవేద్యాలు అన్నీ పెట్టేసి టెంకాయ కొడతాను ఇక్కడ కూడా. సో అందుకనేసి ఇంకా దీపం అయితే పెట్టేసి ఇంక ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉందన్నమాట. చూసారు కదా, ఇంకా మా వారైతే వెళ్ళేసి మామిడి ఆకులు, ఫ్లవర్స్ ఇవన్నీ తెచ్చిచ్చారు. ఇంకా ఫ్లవర్స్ గుమ్మాలకు పెట్టేసి మామిడి ఆకులు అయితే ఇలా పెట్టేశాను.
అంటే ఎక్కువ ఏం తేలేదండి. కొంచెమే అది గాక ఫుల్ వర్షం పడుతూ ఉన్నింది. ఆ రోజు గూడా ఫుల్ వర్షం పడుతూనే ఉన్నాయి ఇక్కడ. సో, అందువల్ల ఇంకా అక్కడ 2 కొమ్మలు, అక్కడ 2 కొమ్మలు అలా పెట్టాను. ఇంక డెకరేషన్ గానీ అలా ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే నేను మంచిగా డెకరేషన్ చేసేసి అక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మంచిగా చేశాను. బట్ ఇక్కడ డెకరేషన్ గానీ అలా ఏం చేయలేదు. చాలా సింపుల్‌గా చేసుకున్నాను కాబట్టి తొందరగానే అయిపోయింది అనిపించింది. డెకరేషన్ ఉందంటే ఆ రోజు ముందు నైటే చేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఏం లేదు, సింపుల్‌గానే చేద్దామని ఆలోచించాను. సో, అందుకనేసి అలాగే చేశాను. ఇంకా ఇక్కడ గుమ్మం పూజ, దీపం అయితే పెట్టేసిన తర్వాత వచ్చేసి మనం ఎక్కడ పూజ చేయాలి అనుకుంటున్నామో అక్కడ నేల మొత్తము మంచిగా క్లీన్ చేసుకోవాలి. పసుపు వేసి పసుపుతో మంచిగా అలికి బియ్యపిండితో ముగ్గులు పెట్టి పసుపు, కుంకుమ అన్నీ వేసిన తర్వాత దానిపైన పీట పెట్టి పీట పైన రవిక ఉంటే రవిక, లేదంటే ఏదైనా కొత్త క్లాత్ ఉన్నదంటే వేసేసి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, పీసేసి అలా అమ్మవారి పటం పెట్టి ఇంకా అక్కడైతే అమ్మవారిని పెట్టిన తర్వాత అమ్మవారు పైన పెట్టిన తర్వాత కింద కలశం పెట్టి మనం పూజ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అమ్మవారి పటం అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంకా చాలామంది అమ్మవారి పటం బదులు రూపాన్నే పెట్టేస్తూ ఉంటారు కదా. సో, మాకైతే ఏం లేదండి అలా. నాకు తోచిన వరకు నేను చేసుకుంటాను. నేను వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నేను కూడా అలా చేయాలి అని ఏది దేనికి పోటీ అనేది ఉండదనమాట. నాకు తెలిసినంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు, నాకు ఎంత ఇష్టము అంటే నేను ఎలా చేసుకోగలనో అలా అయితే చేసేసుకుంటాననమాట. ఇంకా ఇప్పుడైతే గన పీఠం పెట్టేసి అమ్మవారిని పటం పెట్టేసి ఇంకా వచ్చేసాను. అప్పటికే టైం వచ్చేసి 6:30 ఆ టైం అయిపోయింది. ఇంకా వచ్చేసి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పిల్లలైతే లేలేదు. పిల్లలు లేస్తే మళ్ళీ ఇంకా హడావుడి ఎక్కువ ఉంటుందన్నమాట. ఆయన గోల అనేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తా, సారీ టిఫిన్ అంటే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా లెమన్ రైస్, కర్డ్ రైస్, దద్దోజనము, గారెలు ఇవన్నీ అయితే అనుకున్నాను. ఇంకొకటి బెల్లమన్నము. బెల్లమన్నానికి ముందుగానే పొయ్యి గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసి మంచిగా చేశాను కదా. ఇంకా ఫస్ట్ అయితే పాలే పెట్టేశాను. పాలు పెట్టిన తర్వాత ఇంకా రైస్ కుక్కర్ ఆన్ చేసేసి మిగతా పనులన్నీ చేసుకునేసరికి అన్నం అయితే అయింది. ఇంకా అన్నం అయిన వెంటనే లెమన్ రైస్, పులిహోర అయితే కలిపేశాను. ఇంకా బెల్లమన్నానికి ఒక సైడ్ పెట్టేసి ఇంకా మిగతాటి పానకము, వడపప్పు పానకం వచ్చేసి మిరియాలు, యాలకలు ఉంటాయి కదా దంచి వేసేసి ఇలా పానకం ఇవి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఇంక ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది. నాకు దగ్గర దగ్గర 45 మినిట్స్లో ప్రసాదాలన్నీ అయిపోయాయండి. ఎక్కువ ఏం లేదు కాబట్టి సింపుల్గా కాబట్టి ఈజీగా అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ పూజ దగ్గరకు వచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి కింద కలశం పెడతాం కదా, పీఠం పెట్టేసి మళ్ళీ కలశానికి పెట్టేసి ఇలా ఇవి అయితే గిన కమలాలు తెచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇలా వైట్వి తెచ్చారనమాట ఈసారి. పింక్వి దొరకలేదంట, వైట్వి ఉన్నాయంటే సర్లే ఒక 5 తీసుకొని వచ్చారు. కానీ చాలా మంచిగా కళగా అనిపించిందండి కమలాలు పెట్టిన తర్వాత, లోటస్ పెట్టేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం హ్యాపీనెస్ యాడ్ అయింది నా పూజలో అనిపించింది. అంటే ఫస్ట్ టైం అనమాట కమలాలు నేను పెట్టి పూజ చేయడము. ఇంకా నెక్స్ట్ కలశం పెట్టడానికైతే ఇలా పీటకు పసుపు అంతా రాసి కింద పెట్టి అక్కడ కూడా ముగ్గు వేసి కలశం చెంబును అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా కలశం చెంబు ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చి పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా మనం ఇలా కలశం పెడుతున్నామంటే ఒక పీట పెట్టి పీఠం మీద డైరెక్ట్గా బియ్యం పోస్తారు కొందరు, చాలామంది ప్లేట్ పెట్టి ఇలా కూడా వేస్తారు. నేనైతే కనుక ప్లేట్ పెట్టి ప్లేట్లో కొన్ని బియ్యం వేసి కొత్త బ్లౌజ్ మెరూన్ కానీ గ్రీన్ ఏదైనా పెట్టచ్చు, ఇలా బ్లౌజ్ పీసెస్ పెట్టేసి కలశాన్ని అయితే ఇంకా అలంకరించుకుంటాము. ఇంకా ఏమేమి కావాలో పూజకు సంబంధించినవన్నీ ఇలా నేనైతే అరేంజ్ చేసుకున్నాను. మా వారు కూడా చాలా హెల్ప్ చేశారు ఇలా చేసేటప్పుడు, అవి అందిస్తూ ఇవి అందిస్తూ. సో, నేనైతే పూజకు కావాల్సినవి ఇలా కొంచెం అదే సర్దుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది. ఇంకా ఇది చూసారు కదా, రెడీ అయితే వచ్చేసి నెక్స్ట్ వీడియో దీనికి కంటిన్యూషన్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. చూసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. బై బాయ్, టేక్ కేర్.